హాయ్ అండి. హలో అందరికీ. కార్తీక మాసంలో ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దీపాలు పెట్టుకుంటారు కదండి. ఇలా తులసమ్మ దగ్గర కాలువల్లోనూ, నదుల్లోనూ, చెరువుల్లోనూ ఇలా దీపాలు పెట్టుకుంటారు కదా తెల్లవారక ముందే. నేనైతే ఆ దీపాలు ఎలా రెడీ చేసుకుంటానో, పూజకంతా ఎలా సిద్ధం చేసుకుంటానో చూపించబోతున్నానండి. కార్తీక మాసం అంటేనే అరటి డొప్పల్లో ఇలా దీపాలు వెలిగిస్తారు కదండి. ఇలా అరటి పొంద కోసు తెచ్చుకుని అరటి డొప్పలు రెల్లల కింద తీసుకుని ఇలా అరటి డప్పల్లో ఇలా ఒత్తులైతే రెడీ చేసుకున్నాను అనమాట. ముందు రోజే నానబెట్టుకున్న నెయ్యి ఒత్తులు అనమాట. పువ్వు ఒత్తులు వేసుకుని వెలిగించుకుంటాం కదా. ఇలా అరటి డప్పల్లో 3 ఒత్తులు కానీ, 5 ఒత్తులు కానీ, 9 కానీ, 11 కానీ ఇలా ఎన్ని ఒత్తులైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. నేనైతే 2 ఆటల్లో పెడతాను అనమాట. ఒక అరటి డప్పలో 9 ఒత్తులు వేశాను. అలాగే ఒక దానిలో 3 ఒత్తులు వేశాను. అలాగే ధాత్రిదేవికి అంటే ఉసిరి చెట్టుకి, తులసమ్మకి, అక్కడ కాలువ దగ్గర వెలిగించుకునే వినాయకుడికి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను. అలాగే తులసమ్మ దగ్గరికి మట్టి ప్రమిదలో కూడా దీపాలు రెడీ చేసుకున్నాను. ఇలా ఒక బాక్స్లో అంతా సిద్ధం చేసేసుకున్న తర్వాత అరటి డప్పులు పూజా మందిరంలో అయితే పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ప్రసాదాల కోసం ఇలా వరిపిండి తీసుకుని బియ్యపిండి, అలాగే అటుకులు, తమలపాకులు, అరటిపళ్ళు, అలాగే బెల్లం పొడి, వడపప్పు కూడా రెడీ చేసుకున్నాను. ఇలా బాక్సుల్లో పెట్టేసుకుని ఉంచుకుంటే మనకి ఉదయం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే కాలువ దగ్గర తీసుకువెళ్ళడానికి ఒక చెంబు కూడా పెట్టుకున్నాను అనమాట. నీళ్లు వేసుకుని చేసుకుంటాం కదా. అలాగే వినాయకుడి దగ్గర పెట్టడానికి చిన్న బెల్లం ముక్కలు కూడా రెడీ చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకున్నాను. అలాగే విష్ణుమూర్తికి, పరమశివుడికి పెట్టుకోవడానికి ఇలా పటికి బెల్లం పెడతానండి నేను. ఇది కూడా ఒక బాక్స్లో పెట్టుకుని రెడీ చేసుకున్నాను. ఇలా అన్ని బాక్సుల్లో పెట్టుకుని రెడీ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటే అన్నీ మనకి కంగారు లేకుండా రెడీ చేసుకోవచ్చు అనమాట. అలాగే మరుసటి రోజు ఉదయం ఇంటి పని అంతా చేసుకున్న తర్వాత కాలువలో కానీ, చెరువులో, నదిలో, నేనైతే కాలువలో స్నానం చేశానండి. స్నానం చేసి వచ్చి గంజి పెట్టని శుభ్రమైన బట్టలు ధరించుకుని, విభూతి బొట్టు ధరించుకుని, తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టుకుని మనం ఇలా ముందు రోజే రెడీ చేసుకున్న బియ్యం పిండిలో బెల్లము, అలాగే అటుకుల్లో బెల్లము కలుపుకొని ప్రసాదాలు రెడీ చేసుకుని కాలువ దగ్గరికి అన్నీ ఇలా తీసి తెచ్చుకుని కాలువలోంచి మట్టి తీసి ఇలా అలికి ముగ్గు వేసుకుని చేసుకుంటారండి. కాలువలో మట్టి అయితే దొరకలేదు. కాలువలో నీళ్ళు చాలా ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇలా పట్టి మీదే కొంచెం పసుపు రాసి ఇలా అష్టదళ పద్మం ముగ్గు పిండితో వేసుకుని వినాయకుడిని చేసుకుని ప్రసాదాలన్నీ ముందే రెడీ చేసుకుని పెట్టుకుని దీపం కూడా పెట్టుకుని వినాయకుడికి పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు అన్నీ వేసుకుని ఇలా దీపం వెలిగించుకుని పూజ అయితే చేసుకున్నానండి. ఆ దీపానికి కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పించుకొని వినాయకుడి దగ్గర కూడా ఇలా వినాయకుడు అష్టోత్తరం ఏదైనా చదువుకుని ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ధూపం, దీపం, నైవేద్యం చూపించుకున్న తర్వాత కర్పూరం కూడా వెలిగించి కర్పూర హారతి కూడా ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం సమర్పించుకుని పూజ అయితే ఇలా చేసుకున్న తర్వాత 9 వత్తులు, 3 వత్తులు పెట్టుకున్న అరటి డప్పలు కూడా తీసుకుని అందులో ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకుని ఒత్తులు వెలిగించుకోవాలి. కర్పూరం పెట్టి ఒత్తులు ఇలా వెలిగించుకుంటే బాగా వెలుగుతాయండి. ఇప్పుడు ఇలా వెలిగించుకున్న తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసుకుని విష్ణుమూర్తికి ప్రతీకగా తులసి దళం పెట్టుకుని ఒక అరటి పొందలో తులసి దళం కూడా పెట్టుకుని ఇలా నదిలో అయితే వదులుకోవాలండి. మా ఇంటి ఎదురుగానే ఉంటుంది కాలువ. ఆ కాలువలో నేనైతే దీపాలు వదిలాను అనమాట. చాలా నిండుగా ఉన్నాయండి నీళ్ళు. చాలా బాగా వెళ్ళాయి దీపాలు అయితే. నేనైతే ఇలా చేసుకుంటానండి. మా చిన్నప్పుడు మా ముసలమ్మ చేసేదన్నమాట. తను చూసి మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. డైలీ చేసుకోవచ్చు, లేదంటే ప్రతి సోమవారం కానీ ఇలా పాడ్యం దీపాలు పెట్టుకుని ప్రతి సోమవారం అయినా చేసుకోవచ్చు. తర్వాత కాలువలో దీపాలు అయిపోయిన తర్వాత వచ్చి నేను తులసమ్మ దగ్గర కూడా ఇలా తెల్లవారక ముందే పూజ అయితే చేసుకున్నాను. శంకు, చక్రం, నామం వేసుకుని ఇలా ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాలు పెట్టుకున్నాను. తర్వాత ఇంట్లో అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట. లక్ష్మీదేవికి, వినాయకుడికి, అన్నపూర్ణమ్మకి, అలాగే శివలింగానికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇలా పసుపు, కుంకుమ, గంధం, విభూతి కలిపిన నీటితో అభిషేకం చేసుకుని దీపం, ధూపం, నైవేద్యం చూపించుకుని ఇలా ఇంట్లో కూడా అరటిపళ్ళు, చలిమిడి, వడపప్పు, అటుకుల ప్రసాదం కూడా పెట్టుకుని ఆ హరిహరులు ఇద్దరికి ఇలా పూజ అయితే చేసుకున్నానండి. తెల్లవారుజామున 3:30కి లేచానండి. నాకు పూజ అంతా అయ్యేసరికి 6 అయింది. ఇలా కార్తీక మాసంలో పాడ్యం దీపాలు పెట్టిన రోజు నూనె వస్తువులు ఏవి తినకూడదు అంటారండి. మా ముసలమ్మ చెప్పేదన్నమాట. ఇలా ఇగురన్నం వేసుకుని తినాలి, పచ్చి పులుసు చేసుకుని తినాలని చెప్పేదండి. ఇది కూడా చేసి పెడుతున్నాను అనమాట.
ఒక కుక్కర్లో 2 గ్లాసులు బియ్యం వేసి 1 అరకప్పు పెసరపప్పు వేసుకుని ఇలా 2-3 సార్లు శుభ్రం చేసుకుని ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి ఒక 4 గ్లాసులు నీళ్లు వేసుకుని పత్తీసరన్నం అంటేనే కొబ్బరి కూర వేసుకుంటారు కదా, అలాగే ఒక చిప్ప కొబ్బరి కూర కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఇందులోకి పచ్చి పులుసు అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇలా వంకాయలకి ఘాట్లు పెట్టుకుని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుని కాల్చుకున్నాను. మేమైతే నుప్పుల్లో కాల్చుకునే వాళ్ళమండి. ఇప్పుడైతే నుప్పులు లేక నేను ఇలా స్టవ్ మీద కాల్చాను అనమాట. ఇలా కాల్చుకున్న తర్వాత చిన్నగా హోల్స్ పెట్టుకుని పచ్చిమిరపకాయలు కూడా ఒక 5-6 కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకున్న తర్వాత వంకాయ మీద ఉన్న పొట్టు అంతా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చింతపండు కొంచెం మనకి ఎంత కావాలో అంత చింతపండు తీసుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసాను అనమాట. నేను చింతపండు గుజ్జు తీసుకోవాలి. వాటికి పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలండి: చింతపండు పులుసు, బెల్లము, కొబ్బరి కూరు, ఉప్పు, అరటిపళ్ళు వేసుకుని అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు నుంచి పులుసు తీసుకున్న దానిలో అరటిపండు ముక్కలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని మనం కాల్చుకున్నవి వంకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల బెల్లం పొడి కూడా వేసుకుని అరకప్పు కొబ్బరి తురుము కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. మీరు పల్చగా కావాలి అంటే ఇంకా కొంచెం నీళ్లు కూడా వేసుకోవచ్చు. ఇవి చాలా కరెక్ట్గా కుదురుతాయండి. చాలా బాగా వచ్చింది నాకు. అంతేనండి, పచ్చి పులుసు రెడీ అయిపోయింది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేక వేయలేదు. కార్తీక మాసం కాబట్టి పచ్చి పులుసులో నేను ఉల్లిపాయ ముక్కలు వేయలేదండి. మిగతా రోజుల్లో అయితే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని చేసుకోవచ్చు అనమాట. చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఈగరన్నం చూడండి, చాలా పొడి పొడిగా, చాలా కమ్మగా, చాలా బాగా వస్తుందండి. దీనిలోకి చాలా బాగుంటుంది. అలాగే నా కోసం అయితే పచ్చి పులుసు చేసుకున్నాను. మిగతా వాళ్ళకైతే ఇలా గుత్తి వంకాయ కర్రీ చేశాను అనమాట. నిత్యం పూజలు చేసే వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని వీడియో చేశానండి. ప్రతిరోజు చేసుకోలేకపోయినా ప్రతి సోమవారం, కార్తీక సోమవారం అయినా చేసుకోవచ్చు ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.